లో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ప్రధానంగా ప్రచారంలోకి తీసుకువెళ్ళి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించుకుంది. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువైపు బీజేపీ పార్టీ రేపు మంగళవారం ఒకేసారి అందరిని అంటే మొత్తం దిగ్బంధం చేసేలాగా ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎన్నికల ప్రచారంలో వెనుకున్నామనే ప్రచారానికి ఒకసారి అడ్డుకట్ట వేస్తూ ముందున్నామని చెప్పే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా కలగలిపి జూబ్లీహిల్స్లో ఒక రకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, సందడి కనిపిస్తుంది. సో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ముఖ్యమంత్రి రావటం ఇవన్నీ కూడా కీలకంగా కాబోతున్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మన డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. సో మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మనకి జాయిన్ అయ్యారు. సో వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనకి జాయిన్ అయ్యారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతారు. ముందుగా ఒకసారి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రాజశేఖర్ గారు. ఎస్ అంటే చాలా రోజుల నుంచి మనం చూస్తున్నాం ఎన్నికల అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి కూడా ఒక రసవత్తరత స్టార్ట్ అయింది. మజ్లిస్ పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వటం, లేకపోతే అభ్యర్థుల ఎంపికకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం కూడా అంటే ఈ స్థాయిలో ఉంటుందని అంటే ఒక రకంగా పంపిణీలు కూడా అదే స్థాయిలో ఉంటాయి, మీకు కూడా తెలిసినటువంటి అంశాలు. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారు చేయటం, భారీ బహిరంగ సభలు, ఆయన ఒక 6 రోజుల పాటు పాదయాత్రలు చేయడం, ఇవన్నీ చాలా కీలకంగా కాబోతున్నాయి. సో ఇక్కడ ఎన్నికల ప్రచార శైలి కానీ లేకపోతే నడుస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే డాక్టర్ శివకుమార్ లాల్ గారికి నమస్కారం. అట్లాగే అమ్మ ఇన్స్పెక్టర్ కూడా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఈ 3 పార్టీలకు ఒక రకంగా చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రెండు పార్టీల మధ్యనే పోటీ హోరాహోరీ ఉన్నది. కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ మధ్యనే. కానీ బీజేపీ ఈ మధ్యన అంబట్లో తెట్టుగా, తెలంగాణలో అంబట్లో తెట్టు అంటారు, అటుపక్క చెరిపేస్తూ ఎవరిని ముంచుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఓటు చీలికని బట్టి ఈ 2 పార్టీలు ఏదికి వస్తుందో చెప్పలేము. కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రత్యేకతను మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆకాశ హార్మాలు ఒకవైపు, పూర్తిగా పేదల గుడిసెలు ఒకవైపు ఉన్నాయి. బోరబండ, రహమత్ నగర్, కృష్ణానగర్, పిలుగునగర్ ఇట్లాంటివన్నీ చూస్తే మీకు చాలా శ్రమ్య దేశం కూడా. అంటే శ్రమ్య దేశాన్ని నాకు అన్ని ఇష్టం లేదు, కానీ మురికి వాడాలు అనే బంధు వాటి పేదల వాళ్ళు కూడా ఉన్నాయి. అట్లాగే ఓటు వేసే ప్రజలు 2 లక్షల మంది దాకా పేద ప్రజలు ఉన్నారు. సగం అటు సగం ఇటు. ఆ సగం మంది చదువుకున్న వాళ్ళు, మేధావులు, పెద్ద వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఎవరు ఓట్లు వేయడం లేదు. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఓట్లు వేస్తున్నారు వాళ్ళు. గతంలో మెగాసెస్ అవార్డు గ్రహీత శాంత సిన్హా మంచి మాట అన్నారు, చాలా 20 ఏళ్ల క్రితం చెప్పిన ఆయన గురించి. ఆయన పేదల ఆశల మీదనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. వాస్తవంగా నిజం అంటున్నారు. ఇప్పటికి 2014 నుంచి చూద్దాం, అంతకుముందు పక్కన పెడతారు. ఎందుకంటే 2009లో నియోజకవర్గం ఏర్పడ్డది. అంతకుముందు 2008 వరకు, 2009 కన్నా ముందు 2008 హైదరాబాద్ ఉప ఎన్నిక ఈ జనార్దన్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేశారు, కూడా గెలిచారు. అట్లా చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే అప్పుడు 4.5 నియోజకవర్గాలు అయింది. ఆ తర్వాత హైదరాబాద్ నియోజకవర్గం చాలా పెద్దది. సుమారు 10 లక్షల చిల్లర ఓట్లు ఉండేవి. 999 పోలింగ్ బూతులు ఉండేవి గతంలో 2008లో. అప్పుడు నేను కటార్ శ్రీనివాసరావు గారికి మొత్తం ఎలక్షన్ ఇన్ఛార్జ్ అంటే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. మొత్తం అంతా తిరిగాను కూడా. అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్ సంగతి నాకు తెలుసు. తర్వాత కూడా ఎన్నికల నిఘా వేదిక మీద అంత విస్తృతంగా తిరగకపోయినా ఈ 4.5 నియోజకవర్గ జూబ్లీహిల్స్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, పాత ఖైరతాబాద్ 4 కలిపి, తర్వాత ఇంకొకటి అల్వాలా ప్రాంతం ఇప్పుడు మల్కాజ్గిరిలో వచ్చింది. ఇట్లా చూస్తే 2009 తర్వాత 2014 ఎన్నిక జరిగినాయి. 2014లో ఇదే మాగంటి గోపినాథ్ గారు కీర్తిశేషులు, ఆయన 9,000 ఓట్లతో గెలిచారు, 9,000 చిల్లర. ఆ తర్వాత 12,000 ఓట్లతో మళ్ళీ ఆయనే 3 సార్లు 3 పార్టీలు అనుకోవచ్చు. ఎందుకంటే మొదటిసారి తెలుగుదేశం దగ్గర గెలిచారు, తర్వాత అప్పటి టీఆర్ఎస్ లోకి మారారు. తర్వాత 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. మొన్నటికి 2023లో బీఆర్ఎస్ అంటే జాతీయ పార్టీ అయినా సరే, నేనైతే వేరే పార్టీగా అంటున్నాను. 3 సార్లు ఆయన గెలిస్తే 3వ సారి వరకు మెజార్టీ పెరుగుతూనే వచ్చింది, తక్కువగానే. అయితే ఈ స్వాట్ అనాలిసిస్ చేసుకుందాం రాజశేఖర్ గారు. అంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అంటే స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే మొదలు కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుపెట్టాను నేను. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సీటు కాదు, అయినా సరే 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి, గతంలో నవీన్ యాదవ్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థున్నాడో ఆయన ఎంఐఎం తరఫు పోటీ చేసి 55,000కు పైగా ఓట్లు సంపాదించుకున్నాడు గతంలో. ఆ తర్వాత ఇండిపెండెంట్ చేసి కూడా
ప్రతిసారి 3-4 స్థానంలో బీజేపీ మొదటిసారి అంతకుముందు 3 స్థానం 3వ స్థానంలో ఇచ్చారు ఆయన. కనుక ఆయనకున్న పలుకుబడి ముఖ్యంగా బీసీ కార్డు ఉపయోగించడానికి అదర్ పార్టీస్ రెండు కూడా బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు కూడా అగ్రవర్ణాన్ని నిలబెట్టింది. బీసీ కార్డు ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ప్లస్ పాయింట్ అంటున్నారు. దాంతోపాటు ఎంఐఎం పోటీ చేయకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్. ఎందుకంటే గతంలో ఎంఐఎం అభ్యర్థిగా ఇదే నవీన్ యాదవ్ 55,000 ఓట్ల పైగా సంపాదించుకున్నారు. కనుక రెండో స్థానం నిలిచారు. మాగంటి గోపినాథ్ తోని పోటీ చేసినప్పుడు ఎంఐఎం తరఫున రెండో స్థానంలో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 3-4 స్థానాలు ఉన్నాయి. అట్లా చూసుకుంటే ఎంఐఎం పార్టీ ఓట్లన్నీ ఇటే ట్రాన్స్ఫర్ కాకపోవచ్చు, కానీ ఎంఐఎం కాంగ్రెస్ రెండు కూడా మిత్రపక్షాలుగా ఇప్పుడు ఎంఐఎం పోటీ చేయడం లేదు. కనుక 115,000 ముస్లిం ఓట్లు అక్కడ ఉన్నాయి. 115,000 ఓట్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ 1/3 ఓట్లు, అంటే 30% పైగా ఓట్లు ఈ ముస్లింలే ఉన్నాయి. కనుక వాళ్ళ ఓట్లు స్లమ్ ఏరియాలలో ముఖ్యంగా పేదలవాడలో ఉన్న ఓట్లు పేదలే ఉన్నాయి. ఇవన్నీ కలగలిపితే కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ పాయింట్ ఉండే అవకాశం ఉన్నది. కానీ అటు పక్కన బీఆర్ఎస్ కూడా 2 ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు వీళ్ళకేమో అభ్యర్థి గట్టివాడున్నాడు, బీసీ ఉన్నాడు, అట్లాగే ఎంఐఎం పార్టీ పోటీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీకి ముఖ్య ప్లస్ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి ఉన్న వీక్నెసెస్ అటు ఉపయోగించుకునే ప్రయత్నం ఉంటుంది బీఆర్ఎస్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి సిట్టింగ్ సీటు వాడిది. గతంలో మాగంటి గోపినాథ్ గారు వరుసగా 3 సార్లు గెలిచిన వాడు ఉన్నాడు. ఆయన భార్య ఇల్చేసుకు మాగంటి గోపినాథ్ గారి భార్య సునీత పోటీ చేస్తున్నారు. సానుభూతి పౌరాలు ఇచ్చవచ్చు, అంటే సానుభూతి మన కంటోన్మెంట్ లో పనిచేయలేదు కదా. దానికి కారణం ఏంటంటే అక్కడ సానుభూతి పనిచేయకపోవడానికి ఆ చనిపోయిన లాస్య కొత్త అమ్మాయి మొట్టమొదటిసారి గెలిచింది. ఆమెకు రాజకీయ పలుకుబడి పెద్దగా లేదు, తర్వాత పనిచేయలేదు. రెండోది అప్పటికి కాంగ్రెస్ పార్టీ గెలిచి 6 నెలలు కూడా కాలేదు. కనుక అప్పటికి ఏమైందంటే మన బీఆర్ఎస్ గెలిచి ఆ సీట్లో 6 నెలలు కూడా కాలేదు. కనుక కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తే బాగుంటుంది. ఉప ఎన్నిక కదా, అధికార పార్టీ వైపు పోతే బాగుంటుంది. ప్రజల మూడు ఉన్నది, దానివల్ల అక్కడ వాళ్ళ సీట్ పోయింది. కానీ ఇప్పుడు అట్లా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు మనకు బాకీ కార్డును రిలీజ్ చేశారు. పెన్షన్ 2,000 4,000 చేస్తామని చేయలేదని, షాదీ ముబారక్ అట్లాగే కళ్యాణ లక్ష్మి పెంచలేదని, ఇట్లా వాళ్ళ హామీలన్నీ పూర్తి చేస్తున్నారు. దాంతోపాటు దానికి వ్యతిరేకంగా వీళ్ళు దోకా కార్డు రిలీజ్ చేశారు. అంటే చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన పాలిచ్చిందని సామెత.